నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనుష మీరు ఊరికే అలసిపోతున్నారా మీకు ఫ్రీక్వెంట్గా హెడేక్స్ వస్తున్నాయా అలాగే నరాల బలహీనత కాళ్ళు తిమ్మిర్లు ఇలాంటి కంప్లైంట్స్తో మీరు బాధపడుతున్నారా సో అయితే మీకు వైటమిన్ B12 డెఫిషియన్సీ అనేది ఖచ్చితంగా ఉన్నట్టే సో ఈ B12 డెఫిషియన్సీ అనేది ఎందుకు వస్తుంది ఆహారం ద్వారా మనం ఎలా B12 డెఫిషియన్సీని మెయింటైన్ చేసుకోవచ్చు ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం నమస్తే సార్ నమస్తే మేడం సార్ ఈ B12 డెఫిషియన్సీ వల్ల ఈ ఒక్క కంప్లైంట్సే ఉంటాయా సార్ ఇంకా వేరే ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా వీళ్ళకి B12 డెఫిషియన్సీ ఒకవేళ స్టార్ట్ అయింది అనుకోండి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అవుతాయి బాడీలో ఈ మధ్య చాలా పేషెంట్లు వస్తున్నారు విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల అండ్ ఇది ఎందుకు పెరుగుతుంది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి B12 మీకు డెఫిషియన్సీ ఉంది అది కవర్ చేసుకోవాలంటే మీరు నాన్ వెజ్ ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి కానీ నాన్ వెజ్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే కూడా ఆ డెఫిషియన్సీ ఏమో రీప్లేస్ అవుతలేదు ఎందుకు అవుతలేదు బికాజ్ ఏదైతే నాన్ వెజిటేరియన్ ఫుడ్ మనం కన్జ్యూమ్ చేస్తాం అది ఎక్కడి నుంచి వస్తుంది ఫస్ట్ ఒకసారి ఆలోచించండి మనం చికెన్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం మటన్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం ఏదైతే మీరు చికెన్ కన్జ్యూమ్ చేస్తున్నారో అది విదిన్ 3 months పౌల్ట్రీ ఫామ్ వాడు రెడీ చేస్తాడు ఎగ్జాక్ట్లీ అవును ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ ఇస్తాడు అవును యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ఇస్తాడు సో ఏమైపోతుంది ఆ చికెన్ 3 months రెడీ టు కన్జ్యూమ్ అయిపోతుంది కానీ దాంట్లో పాయిజనస్ సబ్స్టెన్సెస్ ఉంటున్నాయి ఇంకా తొందరగానే అయిపోతుంది కదా సార్ ఇంకా ఇంజెక్షన్స్ ఇచ్చేసి ఇంకా త్వరగానే ఎగ్జాక్ట్లీ అంటే నాకు ఒక పౌల్ట్రీ ఫామ్ అతను చెప్పిండు 2 to 3 months లో రెడీ అయిపోతుంది కోడి అనేసి సో దానివల్ల ఏమవుతుందంటే ఫుడ్ చైన్ అంటే ఇప్పుడు చికెన్ లో ఉంది ఆక్సిటోసిన్ అండ్ యాంటీబయాటిక్ ఇవి రెండు ఇవ్వడం వల్ల గ్రోత్ ఎన్హాన్స్ అవుతుంది చికెన్ అది బాడీలో డిపాజిట్ అయిపోతుంది అది మనం కన్జ్యూమ్ చేస్తాం దానివల్ల మన బాడీలో ఏదైతే ఇంటెస్టైనల్ అబ్జార్ప్షన్ ఉండాలి అది సరిగా అవ్వదు నెక్స్ట్ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ పెరిగిపోతాయి అండ్ విటమిన్ B12 అబ్జార్బ్ అవ్వదు బాడీలోకి వెళ్ళి ఎందుకంటే ఇంటెస్టైనల్ అబ్జార్ప్షన్ పాడైపోతుంది అనమాట అందుకే మీరు నాన్ వెజ్ ఇప్పుడు చెప్తారు చాలా మంది నాన్ వెజ్ కన్జ్యూమ్ చేస్తే విటమిన్ B12 డెఫిషియన్సీ వెళ్ళిపోతుంది అనేసి కానీ నేను దానికి అస్సలు ఒప్పుకోను ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తినే నాన్ వెజ్ పాయిజనస్ టోటలీ కల్తీ దాని తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ మీరు నాన్ వెజ్ తింటున్నారంటే ఫార్ విటమిన్ B12 డెఫిషియన్సీ స్పెషల్లీ మీరు ఎక్సెసివ్ నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేస్తారు దానివల్ల హార్ట్ పాడవుతుంది లివర్ పాడవుతుంది వెయిట్ పెరుగుతుంది బ్రెయిన్ యాక్టివిటీ డిస్టర్బ్ అయిపోతుంది సో బెనిఫిట్స్ కన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి సో ఇప్పుడు మనం దీన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నాన్ వెజ్ కన్జ్యూమ్ చేయడం వల్ల మీ బాడీ ఫ్యాట్ ఎక్కువ అవుతుంది మీ బాడీ హీట్ కూడా ఎక్కువ రిలీజ్ చేస్తుంది ఇది గ్లోబల్ వార్మింగ్ కి కూడా లీడ్ చేస్తుంది అనమాట ఎన్వైరన్మెంట్ ని కూడా డ్యామేజ్ చేస్తుంది అందుకే ఇది మనం ఎట్లా రెక్టిఫై చేసుకోవచ్చు దాని గురించి డిస్కషన్ చేద్దాం దానికోసం మనం ఏం చేయాలి ఎవరికైతే విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంది వాళ్ళు ఇప్పుడు చూసుకోవాలి వెజిటేరియన్ ఫుడ్స్ మీరు కన్జ్యూమ్ చేసి మీ విటమిన్ B12 ని నార్మల్ కి ఎట్లా తీసుకొని రావచ్చు బట్ మెయిన్ సోర్స్ ఆఫ్ విటమిన్ B12 అనేది మనకు ఓన్లీ నాన్ వెజిటేరియన్ సోర్స్ లోనే ఉంటుంది మరి వెజిటేరియన్స్ కి చాలా తక్కువ ఉంటుంది కంపేర్ చేసుకుంటే మరి ఏ సోర్సెస్ తీసుకోవాలంటారు ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ రేస్ చేశారు కదా మీకు ఒకటి చెప్తాను వేరే దేశాల్లో డెవలప్డ్ కంట్రీస్ లో అమెరికా కానీ UK కానీ ఫ్రాన్స్ కానీ వీళ్ళు కూడా అంటారు విటమిన్ B12 రావాలంటే ఎక్కువ నాన్ వెజ్ మీద ఫోకస్ పెట్టుకోండి అనేసి కానీ అది అస్సలు నిజం కాదు నేను ఇప్పుడు మీకు ప్రూఫ్ చేస్తాను అది ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను మీకు మీరు ఒకటి నాకు చెప్పండి మన ఇంట్లో ఏ పప్పు వాడతాం మనం డైలీ సాంబార్ చేసుకోనికి ముద్దపప్పు చేసుకోనికి కందిపప్పు ఎక్కువ వాడతాం అంటే 80% to 90% జనాల ఇంట్లలో డైలీ కందిపప్పు వాడతారు మీరు డైలీ ఆ పప్పుని చేంజ్ చేయండి ఒకరోజు కందిపప్పు వాడండి ఒకరోజు గ్రీన్ గ్రామ్ వాడండి ఒకరోజు మినప్పప్పు వాడండి ఒకరోజు మీరు కందిపప్పు చేసుకుంటే దాంతో పాటు ఛోలే చేసుకోండి ఒకరోజు కిడ్నీ బీన్స్ చేసుకోండి ఒకరోజు శనగలు కన్జ్యూమ్ చేయండి ఇప్పుడు 7 days ఉంటాయి వీక్ లో డైలీ ఒక్కొక్క పప్పు కన్జ్యూమ్ చేస్తున్నాం మనం విటమిన్ B12 ఈజ్ వెరీ మచ్ రిచ్ ఇన్ లెంటిల్స్ అంటారు లెంటిల్స్ అంటే పల్సెస్ ఇవన్నీ కన్జ్యూమ్ చేస్తే ఆటోమేటికలీ మీకు విదిన్ 2 months దీంతో పాటు మళ్ళీ మనం హోమియోపతి మెడిసిన్స్ కూడా వాడతాం
ఎందుకు ఇప్పుడు మీరు అలోపతి డాక్టర్ దగ్గర పోతే ఇంజెక్షన్స్ అడ్వైజ్ చేస్తారు మీకు విటమిన్ B12. మీరు ఇంజెక్షన్లు తీసుకున్నంత రోజులు మీకు విటమిన్ B12 నార్మల్ ఉంటుంది, కానీ ఒకసారి ఇంజెక్షన్లు వదిలేస్తే మళ్ళీ కిందికి వచ్చేస్తుంది అనమాట. సో మనం హోమియోపతి మెడిసిన్స్ తో పాటు ఈ డయట్ కూడా డిజైన్ చేసినాం అనమాట. సో చాలా మంది వాడుతున్నారు సార్, మా ఇంట్లో కూడా ఈ మిథైల్ కోబాలమైన్ ఇంజెక్షన్స్ వాడుతున్నాను. సో దానికి బదులుగా హోమియోపతికి షిఫ్ట్ అవుతాను నేను కూడా. హోమియోపతికి షిఫ్ట్ అవుతే మీకు పర్మనెంట్ గా అబ్జార్ప్షన్ కూడా మంచిగా ఉంటుంది విటమిన్ B12 బాడీలో, అండ్ డెఫిషియన్సీస్ మాత్రం అస్సలకి రావు. సింపుల్ కేసు చెప్తాను. ఒక 14 years అబ్బాయి ఉండే, మీ దగ్గరకు వచ్చిన కేసా? నా దగ్గర వచ్చిన కేసు 14 years అబ్బాయి ఉండే, నేషనల్ ప్లేయర్, క్రికెట్ ప్లేయర్. సో ఏమైపోతుంది అంటే మంచిగా ప్రాబబుల్స్ లో ఉండే అండర్-14 నేషనల్ టీమ్ కి అనేసి. సో ఒకవేళ సెలెక్ట్ అవుతే హీ వాజ్ సపోజ్ టు స్టార్ట్ ఇంటర్నేషనల్ టూర్స్ అన్నమాట. వరల్డ్ ఛాంపియన్షిప్ ఉంటుందంట అండర్-14 అండర్-15 కో స్కూల్ పిల్లలకి. సో దానికి సెలెక్ట్ అవుతుండే అనమాట. బట్ ఏమైపోయిందంటే అది 6 months తర్వాత సెలెక్షన్ ఉంది, అండ్ ఇప్పుడు ఏమైపోయిందంటే అతని పర్ఫార్మెన్స్ లో డిస్టర్బెన్సెస్ రావడం స్టార్ట్ అయినాయి అనమాట. సో ఫీల్డింగ్ సరిగా చేయకపోవడం, బ్యాటింగ్ లో సరిగా కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం, ఇట్లా స్టార్ట్ అయింది. సో మన దగ్గరకు వచ్చిండ్రు అనమాట. వాళ్ళ పేరెంట్స్ మన పేషెంట్లే ఉండే, మన దగ్గరకు వచ్చిండ్రు. అయితే మనం ఇన్వెస్టిగేషన్స్ చేస్తే విటమిన్ B12 చాలా డెఫిషియెంట్ ఉండే అనమాట. విటమిన్ B12 డెఫిషియెంట్ ఉంటే ఏమవుతుంది బాడీ, ప్లస్ ఆ పేషెంట్ కి కూడా ఏమేమైంది నేను చెప్తాను. ఫీల్డింగ్ సరిగా చేయకపోతుండే, అబ్బాయి చాలా డల్ అయిపోయిండు. ఇంతకు ముందు ఎట్లా ఉరుకుతుండే అట్లా ఉరుకుతలేడు. ఇప్పుడు నెట్ ప్రాక్టీసెస్ లో కూడా అంత పర్ఫార్మెన్స్ డౌన్ అయిపోయింది అనమాట. సో విటమిన్ B12 మన మైండ్ ని చాలా డల్ చేసేస్తుంది. ఒకవేళ తక్కువ ఉంది విటమిన్ B12 అంటే మన మైండ్ డల్ అయిపోతుంది. దాంతో పాటు ఫుల్ డే కొంచెం డల్ ఉంటుంది, అండ్ మోషన్ సరిగా రావు, కాన్స్టిపేషన్ స్టార్ట్ అయిపోతుంది పేషెంట్లకు, అండ్ డైజెషన్ కూడా సరిగా అవ్వదు. అన్ని ప్రాబ్లమ్స్ కి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ అబ్బాయి బ్లడ్ రిపోర్ట్ తీస్తే ఆ అబ్బాయి హిమోగ్లోబిన్ లెవెల్ 9 వచ్చేసింది. సో అసలు మేల్స్ కి అట్లీస్ట్ 13% అన్న ఉండాలి కదా, 13-14 ఉండాలి, 9 వచ్చేసింది. అయితే అతను ఫీల్డింగ్ చేసేటప్పుడు ఉరుకుతున్నప్పుడు కూడా ఏమవుతుండే అంటే ఆయనకు ఊపిరి పీల్చుకోవడానికి కష్టంగా అయిపోతుండే అనమాట. సో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు హిమోగ్లోబిన్ తగ్గిపోయింది అంటే హిమోగ్లోబినే రెస్పాన్సిబుల్ ఆక్సిజన్ అన్ని పార్ట్స్ కి పోనీకి బాడీలో. సో ఎంత బ్రీదింగ్ తీసుకున్నా ఆక్సిజన్ సరిపోవట్లేదు ఆ అబ్బాయికి. సో బ్రీదింగ్ డిఫికల్టీ స్టార్ట్ అయిపోతుంది, రెస్పిరేటరీ రేట్ పెరిగిపోతుంది అనమాట. ఇంకా ఉరకనీకి రాదు, ఎక్సర్సైజ్ చేయడానికి రాదు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి. ప్లస్ నిద్ర సరిగా రాదు, గ్రోత్ సరిగా ఉండదు. సో మన దగ్గర ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేసినాం. 2 months హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాం, అండ్ ఏ సప్లిమెంట్ ఇవ్వలేదు, మనం ఇంజెక్షన్ ఇవ్వలేదు, టాబ్లెట్లు ఇవ్వలేదు, ఏం ఇవ్వలేదు. డైట్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసినారా? ఇప్పుడు నేను చెప్పిన కదా వేరే వేరే పప్పులు తీసుకోవాలనేసి, అట్లా ఆ డయట్ ప్లస్ హోమియోపతి మెడిసిన్ 3 months లో మొత్తం నార్మల్కి వచ్చేసింది. మళ్ళీ యాక్టివ్ అయిపోయిండు, మళ్ళీ ఆయన గేమ్ కూడా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. సో అంత బ్యూటిఫుల్ ఉంటుంది హోమియోపతి మెడిసిన్. ప్లస్ మనం డైట్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి? ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరకు పోతారు, ఒక పేషెంట్ చెప్పిండు రీసెంట్ గా, ఆయన బ్లడ్ ప్రెషర్ ఏమో 180/100 ఉండే. నేను చెప్పిన సార్ మీరు కొంచెం ఉప్పు తగ్గించండి అంటే, నేను ఎందుకు తగ్గించాలి ఉప్పు, నేను డాక్టర్ దగ్గర ఎందుకు వచ్చినా, నేను ఏది తినాలనిపిస్తే తింటా, మీరు మందు ఇచ్చేసి తగ్గించండి అని. నేను అట్లా కుదరదు కదా మేడం. మనం డయట్ కూడా చెప్తాం, ఓవరాల్ హెల్త్, మనం రోగం వచ్చిన తర్వాత దాని ట్రీట్మెంట్ గురించి ఆలోచిస్తాం, కానీ ప్రివెంటివ్ కేర్ ఎప్పుడు ఆలోచించాం. సో అది కూడా మనం మైండ్ లో పెట్టుకోవాలి. ప్లస్ ఏ రోగం వచ్చినా మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది, మెడిసిన్ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. పేషెంట్ సైడ్ నుంచి కూడా కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ ఉండాలి. అయితే పర్మనెంట్ గా తగ్గుతుంది, ఏ రోగం అయినా తగ్గుతుంది, క్యాన్సర్ కూడా తగ్గుతుంది హోమియోపతి మెడిసిన్స్ తో పాటు. బట్ పేషెంట్ నేను చెప్పేటట్టు వినాలి, పేషెంట్ కూడా తన ఎఫర్ట్స్ తను ఇవ్వాలి. సో ఇది విటమిన్ B12 గురించి ఒక చిన్న జిస్ట్ అన్నమాట. విటమిన్ B12 రిచ్ ఉన్న ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఒక మాటలో ఏం చెప్తారు మీరు? మ్యాంగోస్, ఇప్పుడు సమ్మర్ సీజన్ ఉంది కదా, మ్యాంగోస్ తినండి. దాని తర్వాత మీరు స్పినచ్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, స్పినచ్ కానీ అంబాడీకి భాజీ అంటారు కదా, అది, గోంగూర, ఇవన్నీ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోండి మీ డయట్ లో. సో దీంట్లో కూడా విటమిన్ B12 చాలా ఎక్కువ ఉంటాయి. వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా విటమిన్ B12 గురించి మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. ఏ సోర్సెస్లో ఎక్కువ ఉంటుంది, వెజిటేరియన్ సోర్సెస్లో కూడా విటమిన్ B12 అనేది ఉంటుంది, మనకు అధికంగానే ఉంటుంది, మనం తీసుకోవడంలోనే అలవాటు చేసుకోవాలని చాలా వివరంగా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.